హాయ్ అండి. ఇంట్లో పిండిలేమి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ టిఫిన్ అండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు అటుకులు, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలండి. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వంట సోడా, కొంచెం ఉప్పు వేసుకుని, కొద్దిగా వాటర్ వేసుకుని కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట పక్కన. 1 కప్పు మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చండి. లేకపోతే ఇంకొక కప్పు వాటర్ పడుతుంది అన్నమాట. కరెక్ట్ కొలత అలా అయితే సరిపోతుంది. అరగంట నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటాయండి. మెత్తగా దూదుల్లా వస్తాయి, చాలా బాగుంటాయి. మన మినపదోశ పులిసింది ఉంటుంది చూడండి, అంటే కొద్దిగా పులిసిన తర్వాత కదా దోశ వేసుకుంటాం, అలానే ఉంటుంది ఇది కూడా. పులవకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి కలిపండి, చూసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఏ గిన్నెతో అయితే మజ్జిగ పోసుకున్నామో అదే గిన్నెతో ఇంకా వాటర్ పడుతుందండి, సరిపోతుంది అంతైతే. కొంచెం మిక్సీలో ఇలా కలుపుకొని పట్టుకుంటే మనకి మంచిగా వస్తుంది అన్నమాట పిండి. అప్పటికప్పుడు ఈవినింగ్ టిఫిన్కైనా మనం చేసుకోవచ్చండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేసి పెట్టడానికైనా, ఎప్పుడైనా ఇలా ఉపవాసాలు ఉన్నప్పుడు వేసుకోవడానికైనా ఈజీగా బాగుంటుంది మనకి. పిండిలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోతే కొద్దిగా ఉప్పు కలుపుకున్నాను. దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. సన్నగా వస్తాయండి, కొంచెం లావుగా వస్తాయి. మరీ సన్నగా కాకుండా కొంచెం పిండి ఉండేటట్టు లావుగా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దూదిల్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియోస్ని. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోకుండా వచ్చేస్తాయి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మనకు అడుగు వైపు కలర్ వచ్చేస్తే తెలిసిపోతుంది. తిరగేసి కూడా కొంచెం సేపు ఉంచుకోవాలండి ఇవి, ఎందుకంటే అతుక్కుంటాయి. అందుకని తిరగవేసి కూడా ఉంచుకోవాలి. కాగిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత తిరగవేసి కూడా ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి. అల్లం చట్నీతో కానీ ఏదైనా పప్పుల చట్నీతో కూడా తింటే బాగుంటాయి. తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే సన్నగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూడండి, ఒకసారి చూపిస్తాను. చాలా సన్నగా వస్తాయి. సన్నగా నచ్చితే సన్నగా వేసుకోవచ్చండి. కొంచెం లావు ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.